బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. 25న కొత్త పార్టీని ప్రకటిస్తాం. ఆ రోజు చేరికలు ఉండవు. మాజీ ఎమ్మెల్యేలు మావోయిస్టులు కూడా చేరుతారు. కేసీఆర్ రావణుడైతే మరి శకుని ఎవరో రేవంత్ చెప్పాలి. సీఎం బీఆర్ఎస్ భుజాన తుపాకీ పెట్టి పొంగులేటిని కాల్చారు కవిత. ఎస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. ఎవరెవరు టచ్లో ఉన్నారు అనేది కొంత పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత, పార్టీ ప్రారంభోత్సవం తర్వాత తెరపైకి వస్తారు. ఎవరికి కూడా కేటీఆర్ గారి మీద నమ్మకం లేదు. బీఆర్ఎస్లో ఉన్న సీనియర్ లీడర్లతోటి మొదలుకుంటే బీఆర్ఎస్లో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళెవ్వరికి కూడా కేటీఆర్ గారి నాయకత్వం మీద భరోసా లేదు. కేటీఆర్ గారు బీఆర్ఎస్ని సమర్థవంతంగా నడుపుతారనేది వాళ్ళకు నమ్మకం లేదు. అందుకే చాలామంది బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు కవిత గారితో టచ్లో ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఇక అది పక్కన పెడితే ఇక కేసీఆర్ గారి హయాం అయిపోయినట్టే, ఆయన శకం ముగిసినట్టే, ఆయన యాక్టివ్ రాజకీయాల్లోకి లేరు. ఇక అది పక్కన పెడితే 25వ తారీఖు పార్టీ ప్రకటిస్తారు. మేడ్చల్లో ఒక ఫంక్షన్ హాల్లో దగ్గర ఒక 30-40 వేల మందితోటి పెద్ద ఎత్తున పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. దీనికి తెలంగాణలో ఉన్న యువకులు కూడా తరలి రాండి. మన తెలంగాణకు ఒక ఇంటి పార్టీ, సొంత పార్టీ కవిత గారి నాయకత్వంలో ఏర్పడబోతున్నది. ఇక దానితో పాటు కేసీఆర్ రావణుడైతే మరి శకుడు ఎవడు? రాముడేమో నేనే అన్నట్టు పోల్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి శకుడు ఎవరు అనేది కూడా కవిత గారు ఒక ప్రశ్నను సంధించిండ్రు. ఇక బీఆర్ఎస్ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు సైక్యతతోటే ఉన్నారు అనడానికి పొంగులేటి గారి అంశమే కారణం. పొంగులేటి గారి రాజీనామాను అడుగుతాను బీఆర్ఎస్ వాళ్ళు, కానీ పొంగులేటి గారు కబ్జా చేసిండ్లు, అక్రమాలు చేసిండ్లు అనే ల్యాండ్ల మీద మాత్రం అవి కొట్టుకుపోతలేరు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేసిండ్లు, బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నను గట్టిగా పట్టుకొని ఇదే పొంగులేటి గారి సంబంధించిన వాటి మీద దెబ్బ కొట్టి పొంగులేటి గారిని బదనం చేసే ప్రయత్నం చేసిండు. ఓ విధంగా తన మీద మరకబడకుండా పొంగులేటి గారికి తన మధ్య ఏ విభేదాలు లేవన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులను ముందుంచి పొంగులేటి గారిని దెబ్బ కొట్టిండు. ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా జరిగే తతంగాన్ని అంతా మరి విశ్లేషణ చేసుకున్నారో లేరో కానీ వాళ్ళకు ఒక్క పొంగులేటే టార్గెట్ అన్నట్టుగా, మిగతా కాంగ్రెస్ అంతా బాగానే ఉన్నది అన్నట్టుగా, కాంగ్రెస్ పాలన అంతా బాగానే ఉన్నది అన్నట్టుగా, రేవంత్ రెడ్డి పాలన అంతా బాగానే ఉన్నది అన్నట్టుగా ఒక్క పొంగులేటినే సస్పెండ్ చేయాలి, ఒక పొంగులేటి మంత్రి పదవిని రాజీనామా చేయాలని వాళ్ళు గవర్నర్ గారి దాకా పోయింది. ఈ ఉదాంతం అంతా ఇడిచిపెట్టిండ్రు. ఈ 6 గ్యారెంటీలు ఇడిచిపెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారి సోదరుల దందా ఇడిచిపెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారి పాలనను విడిచిపెట్టిండ్రు. ఓన్లీ పొంగులేటి గారిని టార్గెట్ చేసి వాళ్ళు పొంగులేటి గారి వెంబడే వాళ్ళు పడ్డారు. ఇక మిగతాదంతా వేస్ట్ అన్నట్టు వదిలేసింది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ భుజం మీద రేవంత్ రెడ్డి గారు తుపాకీ పెట్టి అటు పొంగులేటి గారిని గాల్చిపారేసి ఆయన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. ఇగో ఇట్లున్నది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర. ఇగో ఇంత నిస్సహాయమైన, ఇంత రోత తీరుగా ఉన్నది. కాంగ్రెస్ని ఇరికాటన పెట్టాలి కానీ పొంగులేటిని ఇరికాటన పెట్టి ముఖ్యమంత్రిని విడిచిపెట్టింది వీళ్ళు. ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు లేకుండానే పొంగులేటి గారు ఆ స్థాయిలో చేసుకుంటూ పోతారా? రావణాసురుడు ఉండడం వల్ల రామునికి, శకునికి ఉండడం వల్ల కృష్ణుడికి గుర్తింపు దక్కిందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికరంగా స్పందించారు. కేసీఆర్ను రావణుడిగా చెప్పిన రేవంత్ శకున్ని ఎవరో మాత్రం చెప్పలేదని పేర్కొన్నారు. జాగృతి కార్యాలయంలో మీడియాతో కవిత ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనను తాను మహాభారతంలోని బార్బారికుడి పాత్రలో రేవంత్ పోల్చుకున్నారని, ఇది తనకు నవ్వు తెప్పిస్తుందని కవిత గారు విమర్శించారు. ఈ బార్బారికుడు ఎవరంటే భీముని కొడుకు ఘటోత్కచుని కొడుకు, భీమునికి మనుమడు. ఈ బార్బారికుడు ఏం చేస్తాడు? బలహీనుల పక్షాన పోరాడుతుంటాడు. ఎప్పుడు బలవంతుల మీద బలహీనుల పక్షాన పోరాడుతుంటాడు. ఆయనకు న్యాయం కోసం పోరాడడం అంటే మహా ఇష్టం. ఇది గమనించిన కృష్ణుడు ఏం చేస్తాడు? వచ్చి బార్బారికుడి తల కావాలని అడుగుతాడు. ఇక ఈయన ధర్మం కోసం, న్యాయం కోసం అన్నట్టు తలను తీసి ఆయనకి ఇస్తాడు. కాకపోతే బార్బారికుడు మహాయోధుడు. కాబట్టి ఇప్పుడు ఈయన
ఏమోయించుకుంటాడు? తనను తాను బార్బారికుణ్ణి అని ప్రకటించుకున్నాడు కదా. నేను మహాభారతంలో బార్బారికుణ్ణి అన్నాడు కదా. మరి ఆఖరికి తలదీసి ఇచ్చేవాళ్ళకన్నా ఆగమైపోతావు. ఈయన త్యాగశీల అన్నట్టు, ఈయన యోధుడు అన్నట్టు, ఈయన బలహీన పక్షాన పోరాడతాడన్నట్టు, తనకు తాను నేను మహాభారతంలో బార్బారికుడిని అని ముఖ్యమంత్రి గారు ఆ మధ్య ఓ సభలో మాట్లాడిండు. కాబట్టి నువ్వు చేసిన త్యాగమేం లేదు, నువ్వు చేసిన పోరాటం ఏం లేదు, నిన్ను నువ్వు బార్బారికుడిగా పోల్చుకోకండి ముఖ్యమంత్రి గారు. ఏం త్యాగం చేసినావు ఈ తెలంగాణ కోసం? ఏమైనా ఆస్తులు రాసి ఇచ్చినావా? పాపం ఎక్కడన్నా ఉద్యమంలో దెబ్బలు తిన్నావా? ఏ ఉద్యమంలో పాల్గొని ఏమైనా జైళ్ళ పాలైనవా? ఏం చేసినావు? తెలంగాణ కోసం ఏ పోరాటం చేయలేను. ఏ పోరాటం చేయకుండా, ఏ చిన్న సహాయం చేయకుండా ప్రజలకు ముఖ్యమంత్రి అయి సీఎం సీట్లో కూర్చున్నదంటే ఆ అదృష్టం ఒక్క రేవంత్ రెడ్డి గారికే దక్కింది. ఆయన జీవితంలో ఎక్కడ కూడా పోరాటం లేదు. రాజకీయంగా వ్యక్తిగతంగా ఆయన స్ట్రగుల్ కావచ్చు, అది ఆయన తీసుకొచ్చుకున్న సమస్యల వల్ల, ఆయన ఎంచుకున్న పనుల వల్ల ఆయన జైల్లో పడ్డాడు, ఆయన ఎంచుకున్న దారి వల్ల ఆయన జైల్లో పడ్డాడు. ఓటుకు నోటు కేసులోకి ఆయన పోకపోతే ఆయన జైల్లో పడకపోవు. అది ప్రజా పోరాటం కాదు, ప్రజల కోసం పోరాటం చేసి జైల్లోకి పోయింది కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేరు, ప్రజా పోరాటాల్లో లేరు, ప్రజల సమస్యల మీద ఏనాడు కొట్లాడింది కూడా లేదు. వచ్చి పుణ్యానికి సీఎం కుర్చీని ఎక్కిన అదృష్టం మాత్రం రేవంత్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి తనకు తాను బలహీనుల పక్షాన పోరాడుతున్న ఓ వీరుడు యోధుడులాగా బార్బారికుడిలాగా పోల్చుకుంటున్నాడు. అది జర పోల్చుకోకు, నవ్వుతారు జనాలు. మహాభారతం గెలిచిన వాళ్ళు అయితే ఇంకా నవ్వుతారు. మహాభారతం చదివిన వాళ్ళు, బార్బారికుడి చరిత్రను చదివిన వాళ్ళు, బార్బారికుడి పాత్రను చదివిన వాళ్ళు నవ్వుకుంటారు. బార్బారికుడికి నీకేం పోలిక అని.